అండ్ మీకు హౌస్‌లో బాగా హార్ట్‌కి దగ్గరగా అనిపించిన మనుషులు ఎవరు? నబీల్. ఎందుకు బ్రో? అంటే ఏ పాయింట్‌లో కనెక్ట్ అయ్యారనుకోవచ్చు? మంచి మనిషి. హి స్పీక్స్ హార్ట్. హ్మ్. గేమ్స్‌లో కూడా దిల్‌దార్ ఆడతాడు. హ్మ్. నాకెక్కడ తనలో తప్పు కనిపియలేదు. హ్మ్. గుడ్ క్యాండిడేట్. ఓకే. వింటాడు. జోకులేస్తే కొంతమంది బాగున్నా కూడా ఇప్పుడు మనం గట్టిగా నవ్వి ఇది చేస్తే వీడికి ఏమన్నా ఇమేజ్ పెరుగుతుందేమో అని చెప్పి కుళ్ళు జోకనో లేదా అనేవాళ్ళు ఉంటారు. అంటే అలాంటోళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓహ్! అలాగే ఇంకొకటి వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. హ్మ్. బట్ నబీల్ అలా కాదు. హ్మ్. నబీల్ వింటాడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అర్థం కాకపోతే ఒకసారి అడుగుతాడు అని ఓహోహో నవ్వుకుంటాడు. హ్మ్. సో, ఆ రకంగా నాకొక ఆడియన్ దొరికాడు. ఓకే. అది. అండ్ ఇప్పుడు ఈ 2 వీక్స్‌లో అసలు కనెక్ట్ అవ్వని హౌస్‌మేట్ ఎవరు మీకు? సోనియా. సోనియా. హ్మ్. హ్మ్. ఎందుకు సోనియా? ఫస్ట్ రోజు గొడవైంది. హ్మ్. అయినా కూడా నేనే ఎళ్లి కామ్ డౌన్ చేసి ఇది చేశాను. సోనియా నాకే కాదు, నాకు తెలిసి చాలా మందికి కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఆవిడ ఆ నలుగురు. ఆ నలుగురు. చిన్నోడు, పెద్దోడు, హ్మ్. ఇంకా చిన్నదొర చిన్నదొర. హ్మ్. మన అభయ్. హ్మ్. సో, వీళ్ళందరూ కలిసి వాళ్ళ కూర్చొని మాట్లాడుకోవడం. ఇంకోటేంటంటే నిఖిల్‌కి, అభయ్‌కి సీక్రెట్ బాండింగ్. హ్మ్. అందరూ సీక్రెట్‌గా నాకు తెలిసి వాళ్ళిద్దరే అబ్బాయిల్లో. ఓకే. విష్ణు ఎప్పుడైనా. హ్మ్. సో, వీళ్ళు దాంట్లో కూడా బాండింగ్ ఉండడం. సో, అక్కడే కలిసి ఫస్ట్ కలిసారు. తర్వాత బిగ్ బాస్ అలా అంతా చేయకూడదు. ఒకళ్ళే ఉండాలి. హ్మ్. సీక్రెట్ ఎవరైనా కలిసి మాట్లాడకూడదు. ఇది బెటర్. బట్ వాటెవర్. హ్మ్. వాళ్ళకి బానే ఉంది బాండింగ్. బట్ ఈమె ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోయి అక్కడే ఉండడం వల్ల పెద్ద కనెక్ట్ కాలేకపోయింది. హ్మ్. వాళ్ళని ఎవరన్నా ఆమెని అర్థం చేసుకోవాలంటే చిన్నోడో, పెద్దోడో అర్థం చేసుకుంటాడుగా. మనకి అంత ఛాన్స్ రాలేదు అర్థం ఛాన్స్ రాలేదు. చేసుకోవడానికి. అది. అండ్ 'బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టే ముందు సో, అప్రాక్సిమేట్‌గా ఇన్ని వీక్స్ నేను ఉండగలుగుతాను అని అంటే ఇన్ని వీక్స్ ఉంటే చాలురా బై అని చెప్పేసి ఒకటి అనుకుని ఉంటారు కదా! హ్మ్. సో, మీరు కూడా అలా రఫ్‌గా ఎన్ని వీక్స్ అనుకున్నారు? ఈ లాస్ట్ దాకానే ఉందాం అనుకున్నా. ఇన్ని వీక్స్ అని ఏమి అనుకోలా. ఇన్ని వీక్స్ ఏమనుకోలేదు. అంటే ఆ! మూడో రోజుకే నాకు ఇంతకుముందు బిగ్ బాస్‌కి వచ్చిన వాళ్ళందరికీ అంటే నిలబడ్డ వాళ్ళకి ఎవరైతే ఎన్ని వారాలు ఉన్నారో హ్మ్. వాడికి సాష్టాంగ ప్రణామం చేసినా తప్పులేదురా. ఎలారా? ఎలా అనుకున్నా. హ్మ్. ఎందుకంటే అలవాటు పడడానికి ఒక వారం పడుతుంది మనకి. ఓకే. అందులో ఫస్ట్ నిద్రలు సరిగ్గా పట్టవు. కొత్త హ్మ్. ప్లేసు, లైట్లుంటాయి. సో, మనకి రైట్ రిథమ్ కోసం కాస్త వర్కౌట్ చేయాలి. హ్మ్. బట్ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఏమీ పొద్దుపోవట్లేదు. అలా కూర్చొని సరే ఏదో గేమ్ పెడతారు. తర్వాత ఏం చేయాలి? ముచ్చట్లు పెట్టాలి. ముచ్చట్లు పెట్టడానికి సరే ఉన్నారు. పర్లేదు ముచ్చట్లు పెడతాం. ముచ్చట్లు పెట్టడానికి వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయి, ఒక ఫ్యామిలీ అయిపోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. హ్మ్. మధ్యలో ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏమన్నా మాట్లాడతాను ప్లీజ్ అనుకోవాలా? ఆ! కాదు కదా! సో, ఆ రకంగానే నబీల్ అండ్ ఆదిత్యతో కనెక్ట్ అవ్వడం జరిగింది. హ్మ్. హ్మ్. పర్లా కొంతలో కొంత తోచడం అనేది వాళ్ళ వల్లే. హ్మ్. లేకపోతే పిచ్చెక్కిపోయేది. హ్మ్. బట్ అయినా కూడా ఎంతని మాట్లాడతాం, ఏమని మాట్లాడతాం. అందులో మగాళ్ళకైతే మాటలు రోజుకి 10,000 మాట్లాడతారంట. ఆడవాళ్ళైతే 20,000, 30,000 మాట్లాడతారంట. సో, అది కూడా ఒకటుంటది. హ్మ్. కొంత ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజనే కుతూహలం అలాంటివి ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఏమీ ఉండదు కొత్తగా నేర్చుకోవడానికి. హ్మ్. అంటే మనుషులు నేర్చుకోవడం కొత్త టెక్నాలజీలు కొత్తగా ఏమొచ్చింది. రోజు ఇవే చూస్తూ ఉంటాం కదా! యాహ్! అవంతా కూడా కొంచెం సడెన్‌గా ఆ అలవాటు నుంచి ఈ అలవాటుకి వచ్చేటప్పటికి ఒక జోల్ట్. షేకరే షేక్ అయిపోయాడనమాట అక్కడ మొత్తం. అండ్ బ్రో నేనిప్పుడు మన టీమ్ అంటే హౌస్‌మేట్స్ గురించి నేను ఒక్కొక్కరి గురించి అడుగుతాను. సో, వన్ లైనర్స్ అని మీ టైప్‌లో మీరు చెప్పేసేయండి. ఓకే. సోనియా. మేము చాలా రోజుల క్రితం ఫస్ట్ నా చిన్నప్పుడు ఇప్పుడు 6వ క్లాస్‌లో మా నాన్న వాళ్ళు టీవీ తీసుకొచ్చారు. హ్మ్. ఏదో కంపెనీ పేరు కూడా గుర్తురాట్లేదు. అప్పట్లో ఈ వీపీఎల్, సామ్సంగ్ ఇలాంటివన్నీ ఉండేవి. దాంట్లో సోనీ చాలా ఫేమస్. అప్పుడు ఫస్ట్ వాడాను. ఇది సోనీయా? సోని ఇది సోనీయా? సోనియా. కానీ ఆవిడ ఆ! మమ్మల్ని నిద్రపోనివ్వకుండా హ్మ్. నిన్ను సోనీయా ఓహో! ఓకే. అని రాత్రంతా గుసగుసలు, హ్మ్. లేకపోతే గట్టిగా అరవడాలు ఇవన్నీ కూడా. అదొక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్. సో, సో నీ నియా.